దొరికిన పెద్ద పులి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్న ఏపీ రెస్క్యూ టీం. తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. సిద్దిపేట నుంచి జనగాం మీదుగా టైగర్ జర్నీ. భయంతో వణుకుతున్న సరిహద్దు గ్రామాల ప్రజలు. ఈ ఎట్టకేలకైతే పులిని పట్టుకుర్రంట. మరి ఇంకా కొన్ని పులులు సంచరిస్తూ ఉన్నాయి, కొన్ని పులులు ఇంకా సంచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పశువులను కూడా కొంత జాగ్రత్తగా మేత వేసుకుంటా కట్టేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. దాన్ని కొంత చూసి దానికి మంచి నిర్మాణం ఏర్పాటు చేసి కట్టేయండి. సరే, ఏదేమైనప్పటికీ పులి వేటలో అనేక జంతువులు చనిపోయినాయి. చాలామంది భయపడతా ఉన్నారు. సరే, మీ ప్రాంతంలో ఏమైనా అట్లాంటి అనుమానపు అడుగులు కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా రెస్క్యూ టీంకి కాల్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మాకెందుకులే అని చెప్పేసి ఊకోకండి, అజాగ్రత్తగా ఉండకండి. ఏపీలో చిక్కిన పులి, తెలంగాణలో టెన్షన్ కంటిన్యూ అంట. ఇక్కడ జనగామ జిల్లాలో పులి కదలికలు గుర్తింపు, స్థానిక గ్రామాలకు హెచ్చరికలు జారీ. ఆంధ్రప్రదేశ్లో మత్తు ఇంజెక్షన్తో పట్టేసిన రెస్క్యూ టీం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సరే, రెస్క్యూ టీం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. పులులు కూడా గ్రామాన తిరుక్కుంటూ పాదయాత్ర మొదలుపెట్టినాయి. పులుల పాదయాత్ర అనుకోవచ్చు ఇదంతా కూడా. తెలంగాణలో గతంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అంతకుముందు కేసీఆర్ ఇంకా అనేక మంది పాదయాత్రలు చేసిరు. ఇక వాళ్ళే పాదయాత్రలు చేస్తారా అన్నట్టుగా పులులు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాయి. వాటి పంజాకు రైతన్నలు బలిగానున్నారు. సో పొలాలకు వెళ్ళే ముందు పొదల చాటున ఏముందో గమనిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. గత వారం రోజులుగా ఏపీలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజనగరం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి ఎట్టకేలకు పట్టుబడింది. అయితే తెలంగాణలోని సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల్లో తిరుగుతున్న పులి మాత్రం ఇంకా చిక్కకుండా తిరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని మండపేట నియోజకవర్గం పరిధిలో రాయవరం మండలం కుర్మాపురం వద్ద శుక్రవారం పులి రెస్క్యూ టీంకు చిక్కింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్రామంలోని పాడుపడిన పెంకుటింట్లో దాగిన పులిని చూసిన రైతు విషయాన్ని స్థానికులకు తెలపడంతో గ్రామంలో అలజడి రేగింది. పాదయాత్రలను గమనించి ఆ గ్రామస్తుల ఆ ఇంటి వద్దకు వెళ్ళగా ఒక్కసారిగా గర్జించడంతో అంతా అక్కడి నుంచి పరుగు తీశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రెస్క్యూ టీంతో పాటు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం గ్రామస్తులను అప్రమత్తం చేశారు. పులి దాక్కున్న ఇంటిని పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం, వైజాగ్ నుంచి వచ్చిన నిపుణుల బృందం చుట్టుముట్టి ఉదయం 10 గంటల సమయంలో పులి అక్కడ నుంచి పంట పొలాల మీదుగా పరుగు తీసి పక్కనే ఉన్న పశువుల పాకలో దూరింది. పశువుల పాకను చుట్టుముట్టిన టైగర్, ట్రాంక్విల్లే, జింగ్ అండ్ షూటర్లు సాయంత్రం 6:30 పులి బయటకు వచ్చే సమయంలో మత్తు ఇంజెక్షన్ షూట్ చేశారు. అప్పటికి సుమారు కిలోమీటర్ దూరం పొలాల్లో పరుగు తీసిన పులి మందు ప్రభావంతో ఎట్టకేలకు నేల కొరిగింది. దీంతో పెద్ద పులిని జోన్లో బంధించి తరలించారని చెప్పి చూస్తా ఉన్నాం. పెద్ద పులి చిత్రం ఇదంతా కూడా. సరే, రెస్క్యూ టీం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దొరకబట్టిందంట. ఎట్టకేలకు పులి దొరికింది. ఇక ఆ ప్రాంతంలో అయితే కొంత భయం పోయింది. అంటే పులిని గ్రామస్తులు చూస్తే దాన్ని మీరే ముందు వాళ్ళ చుట్టుముట్టి దాన్ని అయోమయంలో పరిస్థితిలో, లేదంటే దాన్ని పారిపోయే ప్రయత్నం చేసేటట్టుగా మీరు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే పులి కనిపించిన వెంటనే రెస్క్యూ టీంకో లేదంటే సంబంధిత అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మీరే ముందుగా చుట్టుముట్టి దాన్ని అయోమయ పరిస్థితులు పెడితే దాని పంజాకు బలిగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జర జాగ్రత్త.